హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. వెల్కమ్ టు నాగ్పూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అండి. నేనైతే జూన్ 2వ తేదీ 11:30కి సికింద్రాబాద్లో ఎక్కితే జూన్ 4వ తేదీ పొద్దున్న 4 గంటలకు దింపేస్తుంది అనమాట. సూపర్ ఫాస్ట్ నిజంగా. అంటే మీకు తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కలేదు, ఆ టికెట్ మాకు దొరకలేదు. దక్షిణి ఎక్స్ప్రెస్ అనమాట. చాలా సూపర్ ఫాస్ట్ తీసుకొని వచ్చింది. జర్నీ కూడా ఆల్మోస్ట్ మాకైతే 29 గంటల సేపు పట్టింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట కూర్చొని ఛాయ్ తాగుతున్నా. హలో గాయ్స్, మేము రీసెంట్గా డిసెంబర్లో 2023లో మేము కేదార్నాథ్ వచ్చినప్పుడు వీళ్ళైతే సేమ్ ఇక్కడే హరిద్వార్లో అయితే రెయిన్ కోట్ తీసుకోండి 50 రూపాయలే అన్నారు. మాకెందుకు ఏ పైన ఉంటాయి కదా అని మేము కొంచెం తాస్కారం అయితే చేసాము. కానీ కేదార్నాథ్ పైకి వెళ్ళినప్పుడు వర్షం పడినప్పుడు ఒకటి అడిగితే 200 అన్నాడు భయ్య. ఇంకా ఏం చేయలేక తీసుకున్నాం అనమాట. ఏదైనా ఉంటే మీరు హరిద్వార్లోనే తీసుకోండి, తక్కువ ప్రైస్గా పడతాయి మీకు. ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి అయితే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా ఏదన్నా చాందం యాత్రకి రావాలనుకునే వాళ్ళైతే జూన్ జూలైలో ఎవరు రావద్దండి, సెప్టెంబర్లో రండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. అది కాక అంటే యాత్రకు సంబంధించిన టోకెన్ టికెట్ రిజిస్ట్రేషన్ మనకి చేసుకోవాలన్నమాట. అది ఆన్లైన్లో అయితే లేదు, మళ్ళీ ఆఫ్లైన్లో పోతే అసలుకి రాత్రి నుంచి క్యూ కడుతున్నారు, దొరకట్లేదు. 3 days అయినా 4 days అయినా. కానీ ఇంత హైదరాబాద్ నుంచి ఇక్కడికి హరిద్వార్కి 1800-1900 కిలోమీటర్ ఇంత ప్రయాణం చేస్తాం మేము. ఏదైనా సరే అంత దేవుడి మీద భారం వేసేసి మేమైతే బద్రీనాథ్కి పోతున్నాం అన్నమాట. చూడాలి. నాకైతే చాలా ఆకలి వేస్తుంది, నీరసంగా ఉంది. నాకైతే ఏమైనా తిందామంటే ఇవే ఎంతసేపు రోటీలు, ఈ మ్యాగీలు తప్ప ఏం దొరకట్లేదు. తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోయింది. కీరా తింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బద్రీనాథ్కి చేరుకోవడానికి ఇంకా 59 కిలోమీటర్లు ఉందన్నమాట. చూడండి, బద్రీనాథ్ 57. జై బోలో బద్రీనాథ్ జై. మేమైతే బద్రీనాథ్కి చేరుకున్నాం.
ఎండాకాలంలో ఇక్కడ చలి ఎక్కువైపోయింది, చాలా వణికిపోతున్నాము. రూమ్ కోసం అయితే చాలా కాస్ట్లీ చెప్పేస్తున్నారు, కాస్ట్లీ అంట రూమ్లు. సరే ఓకే, ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళతో మనకి పరిచయం అయ్యారు విజయవాడలో. సరే చూద్దాం, చాలా చలి అయితే ఉంది చూడండి. ఇక్కడ నుంచి 10 నిమిషాలే అంట. బద్రీనాథ్లో రూములు చాలా ఎక్కువ సీజన్ కాబట్టి. గీజర్ ఉండే రూమ్ అయితే కన్నా 2000 అంట. మేమైతే కన్నా 1500 మాట్లాడుకున్నాము. నాకు మాటలు రావట్లేదు, వణికిపోతున్నా నేనైతే కన్నా. చూడండి ఫ్రెండ్స్, అల్కానంద సినిమాలో బద్రీనాథ్ సినిమాలో చూపిస్తారు చూడండి, అదే అనుకుంటా నాకు తెలిసి. రేపు చాలా టైం ఉంది, రేపు చూద్దాం. రూమ్ చూపిస్తాను, ఇస్తాను రా అని ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నాడు. అయ్యో అమ్మా, నిదానంగా రండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. జై బోలో బద్రీనాథ్ కి జై. మేమైతే కింద రీచ్ అయ్యామండి. అదిగో మా వెనకలు ఉంది టెంపుల్, అదే బద్రీనాథ్ టెంపుల్. నిజంగా మేము ఎంత అదృష్టం చేసుకున్నామంటే, ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో మాకు ఆ బద్రీనాథ్ స్వామి దర్శించుకునే భాగ్యం కలిగింది. హైదరాబాద్ నుంచి హరిద్వార్ ఎన్నో దావలో ఆకికి తట్టుకొని మన ఆంధ్ర ఫుడ్ దొరకంటే ఇక్కడ దొరుకుతుంది కానీ రొట్టెలు దొరుకుతుంది. మన ఆంధ్ర ఫుడ్ ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడ వరకు వచ్చాము. దర్శనం అయితే జరగలేదు. దర్శనం కంప్లీట్ అయిపోతే నా జన్మ ధన్యం అయిపోతుందండి నిజంగా. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి బద్రీనాథ్ టెంపుల్. నైట్ కదా కొంచెం సరిగా రావట్లేదు ఫ్రెండ్స్, జనాలు చూడండి. కన్నా వీళ్ళేది అయ్యో. జై బోలో బద్రీనాథ్ జై. జై శ్రీరామ్. ఫైనల్ గా టెంపుల్ కి అయితే వచ్చామండి. జనాలు చూడండి ఒకసారి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారండి. బద్రీనాథ్ లోపలైతే వచ్చేసామండి దర్శనానికి. చాలా మంది 3 కిలోమీటర్ దూరంలో జనాలు ఉన్నారు. ఆ జనాలు నేను దేవుడు రప్పించుకున్నాడు. ఇది 4వసారి నేను రావడము. 4వసారి వస్తే 3 సార్లు ఎన్నికి వెళ్ళిపోయాను. బద్రీనాథ్ స్వామి అయితే నాకు దర్శనానికి పిలిపించుకుంటే చాలా అందరూ. ఓం నారాయణ ఓం. జై బోలో బద్రీనాథ్ కి జై. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నిజంగా చెప్పాలంటే, నేను బయలుదేరినప్పుడు చాందం యాత్ర టికెట్ రిజిస్ట్రేషన్ కావాలన్నారు, కానీ ఎన్నికి వెళ్ళిపోదాం అనే టైంలో దేవుడు బద్రీనాథ్ స్వామి నన్ను పిలుచుకున్నాడు. నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని స్వామివారిని అయితే వేడకుండా అందరూ తలతలు బాగుండాలి. అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలి. ప్రతి ఒక్కరూ పిల్ల పాపలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే అందరూ బాగుండాలని, నేను బాగుండాలని దేవుడు కోరుకున్నానండి. మాట్లాడక రావట్లేదు సంతోషం వల్ల. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలండి, ఈ జన్మకి చాలు. డబ్బు సంపాదించి ఏం చేస్తాం చెప్పండి. పోయేటప్పుడు ఏమో మూట కట్టుకొని పోతామా? చూడండి లోపలే ఉన్నా నేను. స్వామివారి దర్శించుకుని బయటకు వచ్చి ఫ్రెండ్స్, ఇదే బద్రీనాథ్ ఆలయం లోపల ఇలా ఉంటుందన్నమాట. రాగానే ఆంజనేయ స్వామి, ఇక్కడ ఇంకో స్వామి, ఇక్కడ ఇంకో స్వామి. చూడండి జనాలు.
జై బోలో బద్రీనాథ్ బాబాకి జై. నా దర్శనం అయితే అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. చాలు, ఈ జన్మకి ఇది చాలు. ఓట్లు సంపాదిస్తే ఏం లాభము, మేడలు అంటే ఏం లాభము. దేవుడు ఎన్ని 3000 కిలోమీటర్లు దాటి కష్టాలు పడి తిండి తిప్పలేక స్వామివారి దర్శించుకున్నాను. చాలా సంతోషం ఉంది. జై బోలో బద్రీనాథ్ బాబాకి జై. दीदी हम देखे थोड़ा ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿ ನಿಮ್ದು ಊರು? ನಮ್ದು ಬೆಂಗಳೂರು ಅನಂತಪುರ ರಾಯಚೂರು. బాగా జరిగిందా దర్శనము? సరే నాన్న, ఓకే బాయ్. అక్క హాయ్ చెప్పు. హాయ్ నాన్న. ఎలా ఉన్నారు? దర్శనం బాగా అయిందా? దర్శనం బాగా. అలకన నంది ఇదేనండి. ఇంకా పడదు.